గుడ్ మార్నింగ్. ఐ లవ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదేంటని చూస్తున్నారా? ఇది కలర్ఫుల్గా గుత్తి వంకాయ కర్రీ అండి, మసాలా కర్రీ. దీనికి కావాల్సింది ఏం లేదండి, కొబ్బరి, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి, ధనియాలు, కొంచెం జీలకర్ర, ప్లస్ తెల్ల నువ్వులు, వేరుశనగ విత్తనాలు, ఇవన్నీ మంచిగా వేయించేసుకొని ఆయిల్లో వంకాయల్ని మంచిగా ఫ్రెష్గా కడిగేసి మధ్యలో కట్స్ లాగా పెట్టేసుకొని మంచిగా ఆయిల్లో ఫస్ట్ వచ్చేసి మనము వంకాయల్ని బాగా వేయించుకోవాలండి. మంచిగా మెత్తగా అంటే మంచిగా ఆయిల్లో మగ్గే వరకు వేయించుకోవాలి. ఈలోపు ఇవన్నీ నేను వేయించి పెట్టేసుకుంటున్నాను అనమాట. మనము గుత్తి వంకాయతో చాలా చాలా టైప్స్లో చేస్తారు అందరూ. చాలా డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చండి మసాలా కర్రీ అని చెప్పి. పుట్నాలు అవి పెట్టి మధ్యలో ఫ్రై చేయొచ్చు. ప్లస్ అట్లా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇలా కట్ చేసుకొని మధ్యలో మనము ఆయిల్లో మగ్గనివ్వడమే అనమాట. మనకి వితిన్ 10 మినిట్స్లో మంచిగా మగ్గిపోతాయండి గుత్తి వంకాయ అనేది. సో ఆ తర్వాత మనం ఏంటంటే, ఇప్పుడు నేను మంచిగా వేయించి పెట్టేసుకున్నాను కదా, అది మొత్తం పౌడర్ చేసేసి దాన్ని మంచిగా మనకు కావాల్సినంత పౌడర్ని వాటర్లో కొంచెం కలిపేసి ఇవి మంచిగా మగ్గిన తర్వాత అందులో వేసి కలిపి సాల్ట్, కారం ప్లస్ కొంచెం చిన్నుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇందులో, తెల్లగడ్డ. సో ఇవన్నీ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకపెడితే చాలండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు పిల్లలు ఆ వాసనకే తినేస్తారనమాట. సో నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేసిన దానికి నాకు కావాల్సినంత తీసుకున్నాను అనమాట. డైరెక్ట్గా పొడి చల్లితే మనకి కర్రీకి గ్రేవీ అనేది రాదనమాట. సో ఇలా వాటర్లో కలిపి మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, మనం యాడ్ చేసిన మసాలా గ్రేవీ అనమాట. సో ఇలా ఇవన్నీ కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మనం పొయ్యి మీద పెట్టేస్తే చాలండి. సూపర్ ఉంటుంది. అసలు నోరు ఊరిపోతుందండి. అసలు గ్రేవీ అయితే ఎక్సలెంట్గా కుదిరింది. సో మీరు ఎలా ట్రై చేస్తారో చెప్పండి. సో మా పిల్లల కోసం గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అనేది చాలా బాగా కుదిరింది. మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలామంది ఇలాగే చేస్తారు. సో మేము కూడా అలాగే ట్రై చేసాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.